Hi friends and welcome back to my channel. So friends మనం మీరు చూసుకుంటే SCCL సౌత్ ఈస్టర్న్ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ మరియు టెక్నికల్ పోస్టులకు వచ్చేసి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియోలో అయితే మనం టోటల్ వేకెన్సీస్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే రకరకాలైన గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి 1425 దాదాపుగా 1400+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వేరియస్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో ఇది వచ్చేసి మనకి అప్రెంటిస్ టైప్ జాబ్ ఫ్రెండ్స్. సో బేసికల్గా ఇక్కడ చూసుకుంటే మీకు గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తామనైతే SCCL నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ తీసుకుంటే ఫ్రెండ్స్ మీరు డిప్లొమా కానీ 3 or 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ చేసిన ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఎవరైనా డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసి ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు 27 February అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎటువంటి ఎగ్జామ్ కాకుండా షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. బేసిక్గా ఇంటర్వ్యూలో మీ యొక్క నాలెడ్జ్ ప్లస్ దాంతోపాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకైతే జాబ్ పోస్టింగ్ అనేది వెంటనే వితిన్ మంత్స్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బేసిక్ శాలరీ చూసుకుంటే మనకి బేసిక్గా చూసుకుంటే అరౌండ్ 15,000 శాలరీ అనేది మ్యాక్సిమంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ప్లస్ దాంతోపాటుగా వేరే HRA కానీ అలవెన్సెస్ కానీ అనేది ఇంకా యాడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అలవెన్సెస్ అవన్నీ కాకుండా బేసిక్గా అయితే 15,000 ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఈ అలవెన్సెస్ కూడా అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇది ఇక్కడ చూసుకుంటే సో సెలెక్షన్ ప్రాసెస్ వాళ్ళు చూసినారు ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్, తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అదే మీరు ఫిజికల్లీ ఫిట్ ఉన్నారా లేదా అనేది అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తారని చెప్పినారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క జాబ్ వచ్చేసి మనకి కోల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఒకవేళ మీకు ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా ఆర్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాలేరు. సో ఇది చూసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు, ప్లస్ అప్లికేషన్ ఫీ కూడా 0 ఉంది ఫ్రెండ్స్. ఏం అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో బేసిక్గా మీరు వచ్చేసి మీ యొక్క మార్క్స్ ప్రకారం అయితే షార్ట్ లిస్ట్ అవుతారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ యొక్క మెడికల్ టెస్ట్ మీరు క్లియర్ చేస్తే మీరు ఫిజికల్లీ ఫిట్ ఉంటే మీరైతే జాబ్లో చేరవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.